ఓకే, మీ పేరు? మా పేరు జేని రాధాకృష్ణ. వలస కార్మికుణ్ణి అని నేను ఒప్పుకుంటా. సంతోషంగా ఎందుకు ఒప్పుకుంటా అంటే కేంద్ర ప్రభుత్వమైనా స్టేట్ ప్రభుత్వాలైనా మధ్యలో ఉన్న వాళ్ళ యొక్క సత్సంబంధాలు చాలా తేడాగా ఉండడం వల్ల మా బతుకులు చాలామంది ఇట్లనే బతుకుతున్నారు. అదొకసారి చూడండి, వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే చాలా ఘోరంగా ఉంది. కానీ చెప్తే కేసులు మాకు జీతాలు సరిపోతలేదండి, మినిమం జీతాలు పెంచాలని చెప్పేసి కోరినా కానీ చెయ్యరు. ఎందుకంటే ఎంతసేపటికి ఒక మనిషిని అనగదొక్కితేనే వాళ్ళ యొక్క సొంత లాభాలు చేకూరుతాయని చెప్పేసి ఈ రకంగా చేస్తున్నారు. ఎందువల్ల అంటే దీనికి కారణం వాళ్ళకు అవసరమైంది మ్యాన్ పవర్ మన కాడ ఉంది, కానీ సరైన ప్రభుత్వం సరైన మనుషులు కల్పిస్తే ఇలాంటి ప్రజలు ఇట్లాగా నిలబడే పనుల కోసం వెళ్ళాలి, ఎత్తుక్కోవాలని చెప్పేసి గవర్నమెంటు ప్లస్ రాజకీయ నాయకులకి వాళ్ళ అవసరాల కోసం వాళ్ళకు కావాల్సిన వాళ్ళు ఇలా పరిస్థితులు ఉండి ఒకసారి అది చూడండి సార్, అది చూపించండి అన్న. అదే పరిస్థితి వాడు డైలీ ఒక 1500 రూపాయలు సంపాదించుకుంటే మరి పొలిటికల్ నాయకుల మాటలు విన్నరా? కేంద్ర ప్రభుత్వంలో నిర్వహిస్తున్న రాజకీయ నాయకులు ఎంతమంది ఎన్ని రకాలు చెప్తారు, మేము అది కల్పిస్తున్నాం, ఇది చేస్తున్నాం, అట్లా చేస్తున్నాం, ఇట్లా చేస్తున్నాం అంటారు. ఒక నెల ఫ్రీ ఇచ్చిండు, మరి 2వ నెల ఓడిస్తాడు. అదే వాడు బతుకు కోసం వాడు కష్టపడడానికి జీతాలు పెంచి చేస్తే వాడు బతుకుతాడు కదా. ఫ్రీ ఇచ్చేదానికంటే ముందు ఫస్ట్ వాళ్ళ కాళ్ళ వేళ్ళ మీద నిలబడతాడు కదా. అలాంటి కల్పించరు కేంద్ర ప్రభుత్వం ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా కల్పించరు. 29 రాష్ట్రాలలో ఇంతకంటే ఘోరంగా చెప్పుకోకుండా పరిస్థితులు చాలామంది అనుభవిస్తున్నారు. కానీ ఈ విషయంలో ఏ రాజకీయ నాయకుడినైనా ఎవరైనా అడగలేసరా? ఎలక్షన్ టైం వచ్చింది, మేము అది చేస్తాం, మేము ఇది చేస్తాం, మేము అట్లా మాట్లాడుతాం, ఇట్లా మాట్లాడుతున్న టైంకి కులం అంటాడు, మతం అంటాడు, ఇంకేదైనా అంటారు. దాన్ని తీసుకొస్తారు, దాన్ని ఫోకస్ చేస్తారు. మంచిదే, కులం అన్నారు, మతం అన్నారు, అన్నీ చెప్పిండ్రు, అంతా బాగానే ఉంది. మరి ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కడు కులం లేకుండా మతం లేకుండా ఎక్కడైనా ఎవరు చేసిన వంట ప్రతి ఒక్కటి తింటుండు. మరి అలాంటప్పుడు కులం ఏముంది, మతం ఏముంది? ముఖ్యంగా రాజకీయ నాయకులను మాత్రం ప్రాధాన్యపడి కోరుతున్నది ఒకటే విషయం, ప్రజల పరిస్థితి దారుణంగా మారుతుంది, అది మార్చకుండా ఉంచమని కోరుతున్నాం.